నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 29, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయము తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 42 నిమిషాలకు. అయితే ఈరోజు తిథి తదియ రాత్రి 11 గంటల 23 నిమిషాల వరకు, తరువాత చవితి తిథి ప్రవేశము. నక్షత్రము ఆరుద్ర నక్షత్రము 10 గంటల అంటే రాత్రి 10 గంటల 41 నిమిషం వరకు, తరువాత పునర్వసు నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జ్యం ఉదయం 8 గంటల 14 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 43 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10 గంటల 4 నిమిషాల నుంచి 10 గంటల 55 నిమిషముల వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 6 నిమిషాల వరకు. యమగండ కాలము తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాల నుంచి ఉదయం 7 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 57 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్న సమయంలో 1 గంట 24 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 52 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. ఇది నేటి దిన ఫలితాలు. 29 మే నెల 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, వాటి యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే, చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నుంచి పుష్యమి నక్షత్రానికి వస్తున్నాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, గురుడు కూడా వృషభంలో సంచారం చేస్తున్నారు. అయితే శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహువు మేషంలోను, కేతువు తులాలోను సంచారం చేస్తున్నారు. ఈరోజు గ్రహ ప్రభావము అధికంగా జ్ఞానం మీద, ధర్మం మీద, విద్యా విషయాల సంబంధితం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. అయితే ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే విద్యారంగంలో పురోగతి కనబడుతోంది. ముఖ్యమైన విషయాలను సానుకూలమైన ఫలితాలు అందివ్వబోతున్నాయి. కుటుంబంలో కలహాలు తగ్గుతాయి. మీకు చెప్పదగిన పరిహారము, గురు సంబంధిత ఆలయాలలో పసుపును దానంగా ఇచ్చినట్టయితే గురుగ్రహ సంబంధిత దోషాలు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల్లో చాలా జాగ్రత్తలు తీసుకోండి. అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడాలన్నా, ఏదైనా ఒప్పందాలు కుదుర్చుకోవాలన్నా, అప్పులు తీర్చుకోవాలన్నా, అప్పులు తెచ్చుకోవాలన్నా, డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ధనపరమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు ముందుగా పరిశీలించిన తర్వాతనే ఒప్పందాలు చేసుకోండి. ఈరోజు కుదరకపోతే వదిలేసి మరుసటి రోజుకైనా చేసుకోండి. కానీ హడావిడిగా ఎటువంటి ఒప్పందాల మీద ఫోర్స్గా, బలవంతంగా ఎవరో చెప్పారని మొహమాటానికి పోయి ఏ పని ఈరోజు చెయ్యకండి. అయితే శారీరకంగా అలసట కనబడుతోంది. అనారోగ్య సమస్యలు అయితే ఈరోజు ఏమీ కనిపించడం లేదు. అయితే పరిహారంగా సత్యనారాయణ స్వామి వారి యొక్క కథను వినడం కానీ, లేదా మీ నోటితో మీరు పారాయణ చేయడం కానీ చేసుకోండి. అంటే వ్రతం చెయ్యక్కర్లేదు. ఆ స్వామివారి కథలను 5 అధ్యాయాలు, ఎన్ని అధ్యాయాలు ఉంటే అన్నీ మీ నోటితో మీరు చదువుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు ధైర్యంగా ముందుకు సాగుతారు. ఏ నిర్ణయం తీసుకున్నా సక్సెస్ అవుతుంది. ఏ ప్రణాళిక వేసుకున్నా సక్సెస్ చేస్తారు. కార్యసిద్ధి కనబడుతోంది. అనుకూలమైన ఫలితాలు ఈరోజు పొందుతారు. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఈరోజు చాలా మంచి రోజు. అయితే ముఖ్యమైన వ్యక్తుల యొక్క పరిచయాలు, సెలబ్రిటీస్ కావచ్చు, లేదా పలుకుబడి ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళ యొక్క పరిచయాలు ఈరోజు మీకు కనబడబోతున్నాయి. తద్వారా మంచి విజయాలు కానీ, సక్సెస్ కానీ, లేదా లాభాలు కానీ ఉత్తర జరిగే అవకాశం గోచరిస్తోంది. అయితే ప్రయోజకరమైన వార్తలు, శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, తులసి అమ్మవారి దగ్గర దీపం వెలిగించి ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఉదయము,
సాయంత్రము ఈ రోజులో 2 సార్లు తులసమ్మ దగ్గర దీపం వెలిగించడము, ఈ మంత్రం కనుక చదువుకున్నట్టయితే ఏవైనా జాతకపరమైన దోషాలు ఉన్నట్టయితే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రబలంతో మానసిక ప్రశాంతత పొందుతారు. ఏ పని చేసినా శుభవార్తలు వినడము, ఏ పని చేసుకున్నా సక్సెస్ అవ్వడము, కార్యసిద్ధి, కార్య విజయము, అనుకూలత, ప్రయాణాలు అనుకూలత, ఇలా ఏ పని తలపెట్టినా ఏ పని చేసినా ఈ రాశి వారికి చాలా చక్కగా ఉండబోతోంది. ఎవరెవరు ఏ రంగంలో ఉన్నారో వారు ఆ ప్రయత్నాలను ఈరోజు చక్కగా చేసుకోవచ్చు. కార్యసిద్ధి జరుగుతుంది. అయితే ఒక వార్త మిమ్మల్ని సంతోషపరిచేటట్టుగా కొంతమందికి, కొంతమందికి ఒక వార్త ఇబ్బంది కలిగేటట్టుగా గోచరిస్తోంది. దానికి పరిహారంగా మీరు కనుక చెడు వార్త విన్నట్టయితే, చెడు వార్త విన్న వెంటనే శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకోవడం కానీ, ఆ దగ్గరలో శివాలయం లేకపోతే 108 సార్లు దుర్వార్త విన్నవాళ్ళు 108 సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని చదువుకోండి. అదే శుభవార్త విన్నవాళ్ళు, ఏదైనా మీకు మంచి సంతోషం కలిగించిన వాళ్ళు మాత్రము ఆ వార్తకు సంబంధించినటువంటి పనులు సక్సెస్ఫుల్గా సాధించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి చెప్పదగిన పరిహారము ఈరోజు గురు సంబంధిత ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.